ఇంతకుముందు వీడియోలో పోలినామియల్స్ అంటే ఏంటి, పోలినామియల్కి సంబంధించి ఏవైతే టర్మ్స్ వచ్చినాయో అవన్నీ కూడా, అంటే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంది, వేరియబుల్ అంటే ఏంది, కాన్స్టెంట్ అంటే ఏంటి, టర్మ్స్ అంటే ఏంది, టర్మ్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ బట్టి ఏమేమి నేమ్స్ ఉన్నాయి అనేది కూడా మనం గత వీడియోలో చూసినాం. దాంతోపాటు డిగ్రీ ఆఫ్ ఏ పోలినామియల్ మనం చూసినాం. తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా చూడడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే వాల్యూ ఆఫ్ ద పోలినామియల్ అండ్ జీరో ఆఫ్ ద పోలినామియల్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో ఏవైతే ఉన్నాయో వాల్యూ ఆఫ్ ద పోలినామియల్, జీరో ఆఫ్ ద పోలినామియల్ 9th క్లాస్కు మాత్రమే కాదు 10th క్లాస్కి కూడా యూజ్ ఉంటాయి. ఎవరైనా 10th స్టూడెంట్స్ ఉన్నా కూడా చూడండి. చూస్తే మీరు ఇది నేర్చుకుంటే కొంతవరకు మీకు ఉపయోగపడుతుంది. ఒక 4 to 6 మార్క్స్ వరకు మీకు కవర్ అవుతాయి 10th క్లాస్లో. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది. పోలినామియల్స్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం కూడా. ఓకే, ఫస్ట్ మనము దేని గురించి డిస్కస్ చేద్దామంటే వాల్యూ ఆఫ్ ఏ పోలినామియల్. యాక్చువల్గా వాల్యూ ఆఫ్ ద పోలినామియల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద పోలినామియల్ ఎట్ ఏ స్పెసిఫిక్ పాయింట్ యూ రీప్లేస్ ఎవ్రీ ఇన్స్టెన్స్ ఆఫ్ ద వేరియబుల్ ఇన్ ద పోలినామియల్ విత్ దట్ స్పెసిఫిక్ నెంబర్. సో మనము వాల్యూ అంటే పోలినామియల్ అనగానే మనము వేరియబుల్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఇక్కడ మనం ఓన్లీ సింగిల్ వేరియబుల్ గురించి తీసుకుందాం, అంటే వన్ వేరియబులే తీసుకుందాం. తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఆ వేరియబుల్తో ఉన్న ప్రతి ఎక్కడైతే వేరియబుల్ ఉందో అక్కడ ఏ నెంబర్ అయితే సబ్స్టిట్యూట్ చేయాలనో అన్ని ప్లేస్లలో సబ్స్టిట్యూట్ చేసి రీప్లేస్ చేసి దాని వాల్యూని ఫైండ్ అవుట్ చేయడమే వాల్యూ ఆఫ్ ద పోలినామియల్ అవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కన్సిడర్ ద పోలినామియల్ ఇన్ x ఈజ్ ఈక్వల్ టు 1. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ px ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 1? అంటే ఈ పోలినామియల్ px అనేదాన్ని, అంటే 4x² - 3x + 7 అనే పోలినామియల్ యొక్క వాల్యూను x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా చేయాలో చూడండి కొంచెం. ఫర్ దిస్ సొల్యూషన్ we have to replace x by 1 everywhere. అంటే ఎక్కడెక్కడ x ఉంటే అక్కడక్కడ 1 పెట్టాలి ఇన్ పోలినామియల్ x. సో మనం ఈ పోలినామియల్ లోపల x ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే మనకు ఇక్కడ ఏమవుతుంది, x ప్లేస్లో 1 చేస్తే 4x² ఏమవుతుంది, 4(1)² - 3xy x ప్లస్లో 1 + 7. 4 × 1² అంటే 1, 3 × 1 3 + 7 అంటే ఎంత అవుతుంది, 4 - 3 + 7. 4 - 3 ఎంత, 1, 1 + 7 ఎంత, 8. సో ఇక్కడ p(1) 1 దగ్గర ఈ పోలినామియల్ యొక్క వాల్యూ ఎంత అయింది అంటే మనకు 8 అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అన్నట్టు అంటే జీరో ఆఫ్ ఏ పోలినామియల్ px ఈజ్ ద వాల్యూ ఆఫ్ x, పోలినామియల్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఎగ్జాంపుల్స్ చూద్దాం. నౌ కన్సిడర్ ద పోలినామియల్ SZ ఈజ్ ఈక్వల్ టు z³ - 1. ఇది ఒక పోలినామియల్. SZ అనేది z³ - 1 అనేది ఒక పోలినామియల్. ఇక్కడ z అనేది వేరియబుల్ అన్నట్టు. మన ఏమవుతుంది, వాట్ ఈజ్ z1? ఈ వాల్యూ ఎంత అవుతుంది? సో మనం z ప్లేస్లో 1 పెట్టినాం అనుకోండి, S1 ఈజ్ ఈక్వల్ టు 1³ - 1 అంటే ఎంత అవుతుంది, 1 - 1 ఎంత అవుతుంది, 0 అవుతుంది. S1 ఎంత అయింది, 0 అయింది. కాబట్టి దీని వాల్యూ 0 అయింది. ఎక్కడ 0 అయింది, 1 దగ్గర 0 అయింది. కాబట్టి ఈ 1ని ఏమంటామంటే జీరో ఆఫ్ ద పోలినామియల్ SZ అంటాం అన్నట్టు.
అంటే ఈ విధంగా మనం ఎక్కడైతే దీన్ని పోలినామియల్ యొక్క వాల్యూ 0 అవుతుందో దాన్ని మనం జీరో ఆఫ్ ఏ పోలినామియల్ అని అంటాం అన్నట్టు. అంటే S1 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి we say that 1 is 0 of the polynomial SZ. సో మనం ఈ విధంగా 0 ఆఫ్ ద పోలినామియల్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు మనకు ఒక లీనియర్ పోలినామియల్ ఉన్నదనుకో. లీనియర్ పోలినామియల్ అంటే ఏంటి? లీనియర్ అనగానే డిగ్రీ, ఒక పోలినామియల్ యొక్క డిగ్రీ 1 అయితే దాన్ని లీనియర్ పోలినామియల్ అంటాం. ఇంతకుముందు వీడియోలు చూసినాం మనం. లీనియర్ పోలినామియల్ అంటే పోలినామియల్ యొక్క డిగ్రీ 1 అయితే లీనియర్, డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్, డిగ్రీ 3 అయితే క్యూబిక్ పోలినామియల్ అని లాస్ట్ వీడియోలో మనం నేమింగ్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ మనం లీనియర్ పోలినామియల్ యొక్క జీరోస్ ఏమైతే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? మనము సో లీనియర్ పోలినామియల్ ఏ విధంగా ఉంటుంది? ఇఫ్ p of x is equal to ax plus b, a is not equal to 0. సో ఇది మనము లీనియర్ పోలినామియల్కు ఒక ఎగ్జాంపుల్. అంటే దీన్ని జనరల్ ఫామ్ అంటాం, ఏ లీనియర్ పోలినామియల్. సో మనకేం కావాలి? 0 ఆఫ్ ఏ పోలినామియల్ అంటే px ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. px అంటే ఏంది? ax ప్లస్ b అనేది 0 కావాలి, ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. సో మనం బీని షిఫ్ట్ చేసినాం అనుకోండి, అంటే ఏమవుతుంది? ప్లస్ b అటు పోతే మైనస్ b అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ b బై a అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ b బై a అనేది ఈ 0 ఆఫ్ ఏ పోలినామియల్, దీనికి ax ప్లస్ bకి 0 ఆఫ్ ఏ పోలినామియల్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఈ విధంగా చేస్తాం. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a ఈజ్ ద ఓన్లీ 0 of the polynomial px is equal to ax plus b. సో ఇక్కడ లీనియర్ పోలినామియల్ అంటే డిగ్రీ 1 ఉంటుంది కాబట్టి దానికి మ్యాక్సిమం జీరోస్ ఎన్ని ఉంటాయంటే 1 ఉంటుంది. క్వాడ్రాటిక్ పోలినామియల్ ఉంది, దాని డిగ్రీ 2 కాబట్టి మ్యాక్సిమం జీరోస్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. ఓకే, ఒకవేళ క్యూబిక్ పోలినామియల్ అయితే మ్యాక్సిమం జీరోస్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి అన్నట్టు. 4x² మైనస్ 5x ప్లస్ 3 పోలినామియల్ యొక్క వాల్యూస్ x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర, x ఈజ్ ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ టు 1/2 దగ్గర ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనము పోలినామియల్ x ఏంటి? 4x² మైనస్ 5x ప్లస్ 3 కదా. సో మనం x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఎక్కడెక్కడ ఉంటే అక్కడ మనం 0 పెట్టాలి. మనం ఏం రాస్తామంటే రీప్లేస్ x బై 0. ఎక్కడెక్కడ x ఉంటే అక్కడక్కడ మనం 0 పెడతాం. అంటే పోలినామియల్ 0 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 0² మైనస్ 5 ఇంటూ 0 ప్లస్ 3. 4 ఇంటూ 0² అన్న 0నే, 5 ఇంటూ 0 అన్న 0నే, ఆఖరికి ఎంత మిగులుతుంది? 3. అంటే 0 దగ్గర ఈ పోలినామియల్ యొక్క వాల్యూ ఎంత అయింది? మనకు 3 అయింది. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు -1 అంటే ఏం చేయాలి మనము? రీప్లేస్ x బై -1. సో మనం ఎక్కడెక్కడ x ఉంటే దానిలో -1తో రీప్లేస్ చేయాలి. అంటే 4 ఇంటూ -1² మైనస్ 5 ఇంటూ -1 ప్లస్ 3. 4 ఇంటూ -1² అంటే +1. ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి, -5 ఇంటూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 1 5 ప్లస్ 3. 4 ఇంటూ 1 ఎంత? 4 ప్లస్ 5 ప్లస్ 3 ఎంత అవుతుంది? 12 అవుతుంది. -1 దగ్గర వాల్యూ ఎంత అయింది? 12 అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు 2.
సో మనం రిప్లేస్ ఎక్స్ బై 2, ఎక్కడెక్కడ ఎక్స్ ఉందో అక్కడక్కడ మనం 2 పెట్టాలి. అంటే పోలినామియల్ విత్ 2, 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్, మైనస్ 5 ఇంటూ ఎక్స్ కాబట్టి 2 ప్లస్ 3, 4 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఎంత 4, 5 ఇంటూ 2 10 ప్లస్ 3, 16 మైనస్ 10 ప్లస్ 3 ఎంత వస్తుంది? దీని వాల్యూ 9 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు 1/2. సో మనం రిప్లేస్ x బై 1/2 ఏమవుతుంది అప్పుడు? పోలినామియల్ ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బదులుగా 4x స్క్వేర్ కాబట్టి 4 1/2 స్క్వేర్, మైనస్ 5x కాబట్టి 5 ఇంటూ 1/2 ప్లస్ 3, 4 ఇంటూ 1/2 స్క్వేర్ అంటే 1/4, మైనస్ 5 ఇంటూ 1/2 అంటే 5/2 ప్లస్ 3, ఇక్కడ 4 1 4 1 అంటే 1 మైనస్ 5/2 ప్లస్ 3, 1 ప్లస్ 3 ఎంత అవుతుంది మనకు? 4 మైనస్ 5/2 2, 8 మైనస్ 5 అంటే ఎంత అవుతుంది? 3/2 అవుతుంది. అంటే 1/2 దగ్గర దాని వాల్యూ వచ్చేసి 3/2 వస్తుంది. సో ఇక్కడ మనము 0 దగ్గర వాల్యూ కనుక్కోవాలి, 1 దగ్గర కనుక్కోవాలి, 2 దగ్గర కనుక్కోవాలి. పోలినామియల్ ఇన్ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. సో మనం 0 రిప్లేస్ చేస్తాం. రిప్లేసింగ్ ఎక్స్ బై 0 అప్పుడు ఎంత అవుతుంది? ఎక్స్ అంటే ఎంత? 0 స్క్వేర్, మైనస్ ఎక్స్ అంటే 0 ప్లస్ 1. ఇవి రెండు జీరోలే కనుక దీని వాల్యూ ఎంత? 1. అంటే 0 దగ్గర ఈ పోలినామియల్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకు? 1 వచ్చింది. నెక్స్ట్ ఏం పెట్టాలి మనం? వాల్యూ 1 అంటే ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, మైనస్ ఎక్స్ అంటే మైనస్ 1 ప్లస్ 1. ఈ 1 1 0 అయితే ఇక్కడ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 దగ్గర దాని వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏం పెట్టాలి? 2 పెట్టాలి. అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 2 కాబట్టి 2 స్క్వేర్, మైనస్ ఎక్స్ అంటే దాని ప్లేస్లో 2 ప్లస్ 1. 2 స్క్వేర్ అంటే ఎంత? 4 మైనస్ 2 ప్లస్ 1. దీని వాల్యూ ఎంత అవుతుంది మనకు? 3 అవుతుంది. అంటే 2 దగ్గర మనకు వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో ఒకదాన్ని చేసినాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ది వైల్ ఉంది. ఇక్కడ వేరియబుల్ అనేది y ఉంది. ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ వై ప్లస్ 2y స్క్వేర్ మైనస్ y క్యూబ్. సో అన్నిట్లో కూడా సేమ్. ఫస్ట్ 0 రిప్లేసింగ్ ఎక్స్ బై 0. అప్పుడు 0 పెడితే ఏమవుతుంది? 2 ప్లస్ వై అంటే 0, 2y స్క్వేర్ అంటే 2 ఇంటూ 0 స్క్వేర్, మైనస్ y క్యూబ్ అంటే మైనస్ 0 క్యూబ్. ఇక్కడ ఒకటి 2 మాత్రమే ఉంటుంది, ఎందుకంటే అన్నిట్లలో 0 ఉంది కాబట్టి మనకు 0 అనే వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేది 1 పెట్టాం అనుకోని. 2 ప్లస్ వై అంటే 1 ప్లస్ 2 ఇంటూ వై స్క్వేర్ అంటే 1 స్క్వేర్, వై క్యూబ్ అంటే 1 వై క్యూబ్. ఈ 2 ప్లస్ 1 ఎంత అవుతుంది? 3. 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే 2, 1 క్యూబ్ అంటే 1. 5 మైనస్ 1 ఎంత అవుతుంది? 4 అవుతుంది. 1 దగ్గర దాని వాల్యూ ఎంత అయింది? 4 అయింది. నెక్స్ట్ వచ్చేసి అంటే వై ప్లేస్లో మనం ఏం పెట్టినాం? 2 పెట్టినాం. అంటే 2 ప్లస్ వై అంటే 2, 2y స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 స్క్వేర్, వై క్యూబ్ అంటే 2 క్యూబ్. 2 ప్లస్ 2 ఎంత అవుతుంది? ఇది 4 ప్లస్ 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే ఏమవుతుంది? 8 అవుతుంది. 4 ప్లస్ 8 మైనస్ 8, ఈ రెండు 0 అయితే 4 అవుతుంది. అంటే 2 దగ్గర దాని వాల్యూ ఎంత వచ్చింది మనకు? 4 వచ్చింది. ఓకే, సో మనం ఫస్ట్ అన్నిట్లో కూడా సేమ్ 0 పెట్టాలి, 1 పెట్టాలి, 2 పెట్టాలి. ఓకే, 0 పెట్టినాం.
అంటే 0 క్యూబ్, జెడ్ క్యూబ్ కాబట్టి జెడ్ ప్లస్ 0 పెడితే 0 క్యూబ్. 0 క్యూబ్ అంటే ఎంత అవుతుంది? దాని వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. నెక్స్ట్ ఎంత పెట్టాలి? 1 పెట్టాలి. అంటే ఎక్కడెక్కడ జెడ్ ఉంటే అక్కడక్కడ 1 పెట్టాలి. అంటే జెడ్ క్యూబ్ కాబట్టి 1 క్యూబ్. అంటే 1 క్యూబ్ అంటే దాని వాల్యూ ఎంత? 1. అంటే 1 దగ్గర దాని వాల్యూ ఎంత వచ్చింది? 1. నెక్స్ట్ ఏం చేయాలి? 2 పెట్టాలి. జెడ్ క్యూబ్ కాబట్టి 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత? 8. 2 క్యూబ్ 8 వస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. t minus 1 t plus 1. ఓకే, 0 పెట్టామనుకోండి. t ప్లేస్లో 0, 0 minus 1, 0 plus 1. 0 minus 1 అంటే -1 ఇంటూ +1 అంటే -1. 0 వాల్యూ ఎంత వచ్చింది? 0 దగ్గర వాల్యూ -1 వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దాం? మనం 1 పెడదాం. అంటే t ప్లేస్లో 1 అంటే 1 minus 1, 1 plus 1. 1 minus 1 ఎంత? 0. 1 plus 1 అంటే 2. 0 plus ఇంటూ 2 ఎంత అవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? మనం 2 దగ్గర పెట్టాలి. 2 minus 1, 2 plus 1. 2 minus 1 అంటే 1, 2 plus 1 అంటే 3. 1 into 3 ఎంత? 3. 2 దగ్గర దాని వాల్యూ ఎంత అవుతుంది? మనకు 3 అవుతుంది. ఓకే, 2 దగ్గర వాల్యూ 3. నెక్స్ట్ ప్రాబ్లం. x² - 3x + 2. ఫస్ట్ ఏం చేయాలి? మనం 0 దగ్గర వాల్యూ కనుక్కోవాలి. అంటే x ప్లేస్లో మనం రిప్లేస్ చేసేది 0 పెట్టినాం అనుకోండి. ఎక్కడెక్కడ x ఉంటే అక్కడ 0 పెట్టాలి. x² కాబట్టి 0² -3 × x కాబట్టి 0 + 2. 2 జీరోలు కాబట్టి ఒక ఓన్లీ 2 ఉంది కాబట్టి 0 దగ్గర దాని వాల్యూ ఎంత? 2 వస్తుంది. నెక్స్ట్ 1 దగ్గర అంటే x ప్లేస్లో మనం అన్నీ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ 1 పెట్టాలి. x² ఉంది కాబట్టి x అంటే 1 1² -3 ఇంటూ x అన్నాడు కాబట్టి x ప్లేస్లో 1 + 2. 1² అంటే 1 -3 + 2. ఇది 3 3 ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఈ పోలినామియల్ వాల్యూ 1 దగ్గర ఎంత వచ్చేసింది? మనకు 0 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? 2 పెట్టాలి. అంటే x² అంటే 2² -3 ఇంటూ 2 + 2. 2² అంటే ఎంత? 4. 3 ఇంటూ 2 6. ఇది +6 -6 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 0 అవుతుంది. 2 దగ్గర వాల్యూ ఎంత వచ్చింది? మనకు 0 వచ్చింది. వెరిఫై వెదర్ ద వాల్యూస్ ఆఫ్ x గివెన్ ఇన్ ఈచ్ కేస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ ఆర్ నాట్. ఇక్కడ మనం చెక్ చేయాలి. ఇక్కడ పోలినామియల్ ఇచ్చిండు, వాల్యూస్ ఇచ్చిండు. ఆ వాల్యూస్ x ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే అక్కడ వాల్యూ అనేది 0 అవుతుందా కాదా మనము చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ తీసుకుందాం. px = 2x + 1, x = 1/2. అంటే ఇక్కడ 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పోలినామియల్ యొక్క వాల్యూ 0 అవుతుందా కాదా చూడాలి మనం. ఓకే, రిప్లేస్ x by -1/2. టూ ఇంటూ -1/2 + 1. ఇక్కడ 2 పోతే ఇక్కడ ఏమవుతుంది? -1 + 1 ఎంత? 0. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇది 0 ఆఫ్ ద పోలినామియల్ అవుతుందా కాదన్నాడు కాబట్టి ఎస్ అని రాస్తాం. సో ఇక్కడ -1/2 ఈజ్ ద 0 ఆఫ్ ద పోలినామియల్ 2x + 1. ఓకే, ఎస్ అని రాసినాం. నెక్స్ట్ ప్రాబ్లం. పోలినామియల్ ఇన్ x = 5x - 5, x = -3/2. మనం రిప్లేస్ చేద్దాం. x ప్లేస్లో -3/2ను రిప్లేస్ చేద్దాం. సో ఇక్కడ ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూని x అనేది ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ ఒక దగ్గరనే ఉంది కాబట్టి x ప్లేస్లో -3/2 చేస్తే 5 ×
-3/2 -5 -15/2 -π. ఇది 0 అయిందా? ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది 0 కాలే కాబట్టి ఇది 0 ఆఫ్ ద పోలినామియల్ అవుతుందా? కాదు, నో అని రాస్తాం. ఓకే, థర్డ్ వన్. సో ఇది 0 రాలే కాబట్టి ఇది 0 ఆఫ్ ద పోలినామియల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది x is equal to x minus 1 x plus 2. x is equal to -1 -2. ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చిండు, మనం 2 పెట్టి చూడాలి. అంటే x ప్లేస్లో మనం -1 పెడితే -1 -1 -1 ప్లస్ 2 -1 -1 -2 అవుతుంది. -1 ప్లస్ 2 ఎంత అవుతుంది? ఇది 1 అవుతుంది, అంటే -2 అవుతుంది. ఇక్కడ ఇది 0కి ఈక్వల్ కాలే. ఓకే, కాబట్టి ఇది నో అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి -2 పెట్టాలి. అంటే ఎక్స్ ప్లేస్లో -2 పెడతాం. అంటే -2 -1 -2 ప్లస్ 2. ఇది -2 -1 రెండు మైనస్ ఒకటి యాడ్ చేస్తే -3 అవుతుంది. -2 ప్లస్ 2 ఎంత అవుతుంది? 0 అవుతుంది. కాబట్టి దీని వాల్యూ 0. ఇక్కడ 0 అయింది కాబట్టి ఇది 0 ఆఫ్ ద పోలినామియల్ అవుతుంది. -2 అనేది అవుతుంది. ఎస్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. పోలినామియల్ y is equal to y square, y is equal to 0. సో మనం రిప్లేస్ చేయాలి 0తో. అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 0² అంటే ఇక్కడ 0 అయింది కదా, ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇది ఎస్, 0 అనేది ఇక్కడ 0 ఆఫ్ ద పోలినామియల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం polynomial x is equal to polynomial in x is equal to ax plus b, x is equal to -b/a అవుతుందా కాదా చూద్దాం. అంటే x ప్లేస్లో -b/a రాసుకుంటే a ఇంటూ x ప్లేస్లో -b/a ప్లస్ b. ఇక్కడ ఏ అయితే -b ప్లస్ b ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో -b/a అనే దగ్గర ఈ పోలినామియల్ యొక్క వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఈ 0 ఆఫ్ ద పోలినామియల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం f of x is equal to 3x square minus 1, x is equal to -1/√3, 2/√3. ఇది చూడగానే మీకు కొంచెం రూట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం భయం అవుతుంది. ఏం ప్రాబ్లం లేదు, సేమ్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ -1/√3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ఇంటూ -1/√3 x² కాబట్టి స్క్వేర్ -1 -1² అంటే +1, √3² అంటే 3 -1. ఈ 3 పోతే 1 -1 అంటే 0 అయింది. -1/√3 దగ్గర ఈ పోలినామియల్ యొక్క వాల్యూ 0 అయింది కాబట్టి ఇది ఎస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2/3 పెట్టాలి. 3 ఇంటూ 2/3 స్క్వేర్ -1, 3 ఇంటూ 2² అంటే 4, √3² అంటే 3 -1. ఇక్కడ ఏమవుతుంది? 4 -1 అంటే ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది నో అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి fx is equal to 2x minus 1, x is equal to 1/2 minus 1/2 రెండు ప్లేసులలో చేయాలి. ఇక్కడ 1/2 పెడదాం. 2 ఇంటూ 1/2 -1, ఈ 2 పోతే 1 -1 ఎంత? 0. 1/2 దగ్గర
దీని యొక్క వాల్యూ 0 వచ్చేసింది కనుక ఇది ఎస్ అవుతుంది. నెక్స్ట్ -1/2 వేద్దాం. 2 ఇంటూ -1/2 ఎంత -1 ఎంత అవుతుంది -2 అవుతుంది. 0కి ఈక్వల్ కాదు కాబట్టి జీరో ఆఫ్ ద పోలినామియల్ కాదు, నో. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద జీరో ఆఫ్ ద పోలినామియల్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్. ఫస్ట్ వన్ fx = x+2. సో దీని యొక్క జీరో ఆఫ్ ద పోలినామియల్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుందామో చూద్దాం. fx = x+2. సో మనకి ఇది ఏం కావాలి, పోలినామియల్ యొక్క వాల్యూ అంటే fx యొక్క వాల్యూ 0 కావాలి. అంటే fx అనేది 0 కావాలి. అంటే ఏంటి, x+2 = 0 కావాలి. 2 అటు షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది అంటే x = -2 అవుతుంది. సో ఇది x -2 పెట్టినామనుకోండి, -2 x+2 కదా, x+లో -2 పెట్టినాం, -2 + 2 ఎంత అవుతుంది 0 అవుతుంది. కాబట్టి x -2 ఈజ్ ద జీరో ఆఫ్ ద పోలినామియల్. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం fx = x-2. సో ఇక్కడ ఏం కావాలి, fx అనేది = 0 కావాలి. fx అంటే ఏంది, x-2 యొక్క వాల్యూ 0 కావాలి. 2 అటు షిఫ్ట్ చేస్తే x = 2 అంటే ఇక్కడ x = 2 అనేది జీరో ఆఫ్ ద పోలినామియల్ x-2 అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి fx = 2x + 3. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి, fx అనేది 0 కావాలి. అంటే 2x + 3 = 0 కావాలి. 0 కావాలంటే ఏం కావాలి, 3 అటు షిఫ్ట్ చేస్తే 2x = -3. సో మనం నెక్స్ట్ 2 నుండి షిఫ్ట్ చేస్తే x = -3/2. అంటే ఇక్కడ -3/2 అనేది ఈ పోలినామియల్ యొక్క జీరో ఆఫ్ ద పోలినామియల్ అన్నట్టు. పెట్టి చూడండి. 2 ఇంటూ -3/2 + 3, 2 క్యాన్సిల్ అయితే -3 + 3 వచ్చేసి 0 అవుతుంది దీని వాల్యూ. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం fx = 2x - 3 అన్నట్టు. ఓకే. fx = 2x - 3 అంటే ఇక్కడ ఏం కావాలి, 2x - 3 అనేది = 0 కావాలి. అయితే ఏమవుతుంది, 2x -3 ఇటువైపు పోతే +3 అవుతుంది. అప్పుడు x ఏమవుతుంది 3/2 అవుతుంది. అంటే x = 3/2 ఈజ్ ద జీరో ఆఫ్ ద పోలినామియల్ 2x - 3 అన్నట్టు. నెక్స్ట్ ప్రాబ్లం fx = x². సో మనం ఏం కావాలి, x² = 0 కావాలి. అంటే x = 0 కావాలి. అంటే ఇక్కడ x = 0 ఈజ్ ద జీరో ఆఫ్ ద పోలినామియల్ x² అన్నట్టు. నెక్స్ట్ ప్రాబ్లం p × x అన్నట్టు. ఓకే. ఇక్కడ p అనేది ≠ 0. సో ఇప్పుడు ఏంటి, px = 0 కావాలి. సో x ఏమవుతుంది, ఈ p అటు పోతుంది, 0/anything = 0. కాబట్టి x = 0 ఈజ్ ద జీరో ఆఫ్ ద పోలినామియల్ px అన్నట్టు. సెవెంత్ ప్రాబ్లం px + q. p is not equal to 0. p and q are real numbers. సో ఇక్కడ ఏం కావాలి, px + q = 0 కావాలి. అప్పుడు మనం qని షిఫ్ట్ చేస్తే px ఏమవుతుంది -q అవుతుంది. x ఏమవుతుంది -q/p. సో px + q అనే పోలినామియల్కు x -q/p అనేది జీరో ఆఫ్ ద పోలినామియల్ అవుతుంది అన్నట్టు. Then find the value of a. px = 2x² - 3x +
7a. ఇది పోలినామియల్ ఇన్ ఎక్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, 2 ఈజ్ ద జీరో ఆఫ్ ద పోలినామియల్ అన్నాడు. అంటే ఎక్స్ ప్లేస్లో 2 చేస్తే దాని వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ 7a. సో ఈ వాల్యూ ఎంత, 0. 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 3 ఇంటూ 2 అంటే 6 ప్లస్ 7a. 0 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 4 8 మైనస్ 6 ప్లస్ 7a. 8 మైనస్ 6 ఎంత, 2 ప్లస్ 7a. 2 ఇటు షిఫ్ట్ చేసినాం అనుకోరి, ఆర్ 7a ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 7a ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అటు షిఫ్ట్ అయితే -2. a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -2/7. ఏ వాల్యూ ఎంత, -2/7 అవుతుంది. ఇఫ్ 0 and 1 are the zeros of the polynomial f of x is equal to 2x cube minus 3x square plus ax plus b. Then find the values of a and b. సో ఓకే, ఇప్పుడు fx ఏమి ఇచ్చిండు రాసుకుందాం. fx ఈజ్ ఈక్వల్ టు గివెన్ రాసినాం అన్న 2x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b. సో ఇక్కడ దీనికి జీరోస్ ఏంటి, 0 and 1. అంటే ఇక్కడ 0 పెట్టిన దీని వాల్యూ, ఈ పోలినామియల్ యొక్క వాల్యూ 0 అవుతుంది ఎక్స్ ప్లేస్లో. 1 పెట్టిన ఈ పోలినామియల్ యొక్క వాల్యూ 0 అవుతుంది. ఫస్ట్ 0 పెడదాం. అంటే 0 and 1 are zeros of the polynomial. ఇది రెండు కూడా కాబట్టి f of 0 is equal to 0 అన్నట్టు, అండ్ f of 1 is also 0. ఇప్పుడు మనం 0 పెట్టినాం. f of 0 వాల్యూ ఎంత అవుతుంది, 2 ఇంటూ 0 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ a ఇంటూ 0 ప్లస్ 0. ఇక్కడ ఏమవుతుంది, 0 ఈజ్ ఈక్వల్ టు ఇది 0 ఉంది, ఇది 0, ఇది b అంటుంది, ఆర్ b ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు. సో ఇది 1. సో b వాల్యూ 0 అయింది. నెక్స్ట్ ఏం చేద్దాం, 1 పెడదాం. అంటే f of 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి f of 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ a ఇంటూ 1 ప్లస్ b. సో ఇక్కడ ఏం చేద్దాం, f of 1 అనేది ఎంత, 0 అయింది కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 క్యూబ్ అంటే 2 ఇంటూ 1 మైనస్ 3 ఇంటూ 1 స్క్వేర్ అంటే 3 ఇంటూ 1 a ఇంటూ 1a. ఇక్కడ b వాల్యూ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెట్టేద్దాం. ఓకే, 0 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 2 మైనస్ 3 ప్లస్ a. 2 మైనస్ 3 ఎంత, -1 ప్లస్ a. ఈ 1 ఇటు వస్తే ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్ ప్లస్ 1. కాబట్టి ఇక్కడ ఏమేమి వచ్చినాయి, a అండ్ b వాల్యూ, a ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ 0 వచ్చింది. ఈ రెండు మనకు ఆన్సర్లు. సో మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కానీ ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.